ఇప్పుడా అని మన అందరూ ఎదురు చూస్తున్నటువంటి కవితక్క గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. ఉదయం నుంచి కూడా కవితక్క గారిని ఇప్పుడు మొత్తం మన నిజామాబాద్ ఆడబిడ్డ ఈ చరిత్రలో తొలిసారిగా ఒక ధిక్కార స్వరం వినిపించి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని 33 జిల్లాలలో ఉన్నటువంటి అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, రైతు సోదరులతో, యువత, కార్మిక, కర్షకులతో, మహిళలతో మమేకమయ్యేందుకు తరలి వస్తున్నారు. కవితక్క గారు ప్రారంభించిన జాగృతి జనం బాట తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ నుంచి వాళ్ళ ప్రారంభించుకుంటూ ఉన్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కవితక్క అభిమానులకు, జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు, మేధావులకు, విద్యార్థులకు, యువతకు, ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులకు అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలంగాణ ఉద్యమ నాయకిమని, తెలంగాణ ఉద్యమం లోపల సాంస్కృతిక యుద్ధ దూది విమోగించినటువంటి కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, जय तेलंगाना। कवितक्का आप संघर्ष करो, कवितक्का आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं। कवितक्का आप संघर्ष करो। जय तेलंगाना, जय तेलंगाना। మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ। నిజామాబాద్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత వర్షం పడ్డ తర్వాత కూడా మా ఆడబిడ్డలు ఇంతమంది, మా అన్నతమ్ములు, మా పసుపు రైతులు అందరూ కూడా వచ్చి మరి ఇవాళ స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ। మీ అందరికి కూడా తెలిసిన విషయమే, మరి గత 4-5 నెలలుగా రకరకాల రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలలో మరి నేను నిజామాబాద్ చాలా రోజులుగా రాలేకపోయినా, తెలంగాణ తల్లొచ్చి చాలా రోజులుగా నిజామాబాద్ రాలేకపోయినా ఇన్ని రోజుల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషం. ఎందుకంటే నిజామాబాద్ అంటే నా గడ్డ. నేను ఎప్పుడు చెప్తా ఒకటే మాట, ఇక్కడి కోడల్ని నేను. రేపు పొద్దున ఏదున్నా ఇక్కడ మట్టిలో కలిసిపోయేటటువంటి వ్యక్తిని కాబట్టి ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజామాబాద్ మీదనే మనసు కొట్టుకుంటా ఉంటుంది. అందుకే ఇవాళ ఈ 4-5 నెలల తర్వాత నిజామాబాద్ రావడం సంతోషంగా ఉంది. కానీ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి. ఈ నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెగ్డేవార్ పుట్టిన, ఇంకొక పక్క మానాల అడవుల్లో ఎర్రజెండా ఎత్తుకొని ఎన్కౌంటర్లు జరిగినటువంటి చరిత్ర. ఈ జిల్లాలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరికీ మద్దతు ఇచ్చిన జిల్లా మన జిల్లా. బీఆర్ఎస్ పార్టీ పెడితే మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గెలిస్తేనే తెలంగాణ ఉద్యమం ఒక ఊపందుకుంది. అంటే నిజామాబాద్ జిల్లా అంటే అన్ని ఉద్యమాలకు, అన్ని భావజాలాలకు మరి ముందున్నటువంటి జిల్లా. అటువంటి నిజామాబాద్ జిల్లాలో మీరందరూ ఆశీర్వదించి దీవించి మీ బిడ్డను కాబట్టి నన్ను పార్లమెంటుకు పంపించారు. మీరు మీ మర్యాద కాపాడే విధంగా అక్కడ కూడా నేను ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకున్నానే నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీని కూడా దీవించి మొత్తం 10కి 10 సీట్లు కూడా మీరు గెలిపించి ఆశీర్వదించారు. ఇవాళ మరి ఉండండి, తొందర ఎందుకు పడుతుంది? హలో హలో, ఇంకొక తెలంగాణ తల వచ్చిన. ఓకే ఓకే. ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే. నేను 27 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలలోకి వచ్చిన. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుండే. ఇవాళ నా వయసు 47 సంవత్సరాలు. ఈ 20 ఏళ్లల్లో మొత్తం తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నేను పనిచేసిన. మీ అందరికీ తెలిసిందే.
నేను మీ కోడలుగా మీ బిడ్డగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం, నాన్నగారి మీద గౌరవంతోని, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి, మళ్ళీ నా ప్రజల దగ్గరికి, మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఇవాళ జనం బాట కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే 33 జిల్లాలు చుట్టి రావాలి. కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఏ అక్క చెల్లె అయినా కష్టపడింది ఎప్పుడు కూడా ఉండదు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా ముందటికొచ్చి మన కోసం చేసిందేం లేదు. మీరు ఆలోచించి ఆనాడు పెన్షన్ పెట్టుకున్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది 2500, కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. 2500 కోసం పిడికిలు బిగించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉన్నదా లేదా? కావాలా 2500? అడుగులు లేదా? అవసరం లేదా మనకు? అంతేనా? ఇచ్చేటట్టు కనబడతలేడా రేవంత్ రెడ్డి? మరి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఆడబిడ్డల పట్ల చిన్న చూపు చూస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దాంతో పాటు ఒక పక్క నిరుద్యోగుల మీద కూడా వివక్ష జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్నది ఎందుకోసం? మనం నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి ఆ తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు 10 ఏళ్లలో కొంతవరకు సాధించుకున్నాం. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేవిధంగా పొద్దున్న నేను మాట్లాడుతూ చెప్పిన, హైదరాబాద్లో అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అది 1969 అమరవీరుల కుటుంబాలైనా, మొన్నటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు, జరగాల్సినటువంటి మర్యాద రాలేదని అందరు భావిస్తూ ఉన్నారు. అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి వచ్చేంత వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఉద్యమకారులకు ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు రావాలి. ఎట్లా అయితే భారత స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్లకు మరి పెన్షన్ వస్తుందో, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. 1 కాదు, 2 కాదు, మీ అందరికీ తెలుసు అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద కొట్లాడుకుంటూ పోవాల్సినటువంటిది చాలా ఉన్నది. మరి ఆ ఎజెండా అంతా ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి, విద్యార్థులతో మాట్లాడి, రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి, ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ మొట్టమొదలు తెలంగాణకు వచ్చినాం, ఇక్కడి నుంచి నిజామాబాద్కి వచ్చినాం, ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం. మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కొనసాగించాలి, ఇదే ఆలోచన ఉండాలి, ఇట్లనే ముందడుగేయాలి. దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం. దానికోసం ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ప్రయత్నం చేసినాం, కానీ ఇవాళ అట్లా లేదు. గవర్నమెంట్ సిగ్గుపడాలి.